ఈరోజు గౌరవ శాసనసభ్యులు సింగమల శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో బుక్రాయ సముద్రంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడం జరిగింది. ఈరోజు ఇక్కడ పరిశీలిస్తే వచ్చిన అర్జీలలో ఎక్కువ శాతం రెవెన్యూకి సంబంధించినవి ఉన్నాయి. వీటిలో ఈ మండలంలో ఎక్కువ భాగం పొలం అంతా కూడా ప్రభుత్వ భూమిగా ఉండడం వల్ల ఎక్కువ మందికి గత 40 సంవత్సరాల నుంచి కూడా ఎక్కువ మందికి అసైన్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే దాంట్లో కొంతమంది పేదలకు అన్యాయం జరగడం అన్నమాట అయితే వాస్తవం. అవన్నీ కూడా ఇప్పుడు అర్జీల రూపంలో వాళ్ళందరూ ఇచ్చారు. ఈ మండలంలో 6 గ్రామాల్లో రీసర్వే జరిగింది. అప్పుడు రీసర్వే జరిగినప్పుడు కొన్ని పొరపాట్లు జరిగిన మాట అయితే వాస్తవం. అవన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. అన్నిటికి కూడా అనుమతులు ఇచ్చారు. ఆ జరిగిన పొరపాట్లను సర్దుబాటు చేయడానికి అన్ని అనుమతులు మాకు ఇచ్చినారు. కాబట్టి ఎక్కడెక్కడైతే వాళ్ళకు గతంలో పట్టాలు ఇవ్వడం కానీ లేదా ఒరిజినల్ పట్టాలు కానీ ఏవైతే ఉన్నారో వాళ్ళ రికార్డ్స్ మేరకు ఎంజాయ్మెంట్ మేరకు సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ ప్రకారం ఏదైతే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందో వాటి ప్రకారం అవన్నీ కూడా చర్యలు తీసుకొని కొద్దిగా సమయం తీసుకొని నిదానంగా సమస్యలు ఏమి లేకుండా చేయడానికి మేము అధికారపరంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే కొన్ని నీటికి సంబంధించిన సమస్యలు వచ్చినాయి. అవి ఎమ్మెల్యే గారి దృష్టికి సంబంధిత శాఖల దృష్టికి తీసుకెళ్తామని చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ వచ్చిన సమస్యల్లో కొంతమంది ఇంటి పట్టాలు ఇవ్వాలని చెప్పి అడుగున్నారు. గతంలో ఇచ్చిన స్థలాలు పట్టాలు ఇచ్చారు కానీ స్థలాలు చూపించలేదని చెప్పి చెప్తున్నారు. అవి కూడా టేకప్ చేసేసి ఎవరికైతే నిజంగా లబ్ధిదారులు గతంలో పట్టాలు మంజూరు చేయలేదో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం కొత్త పట్టాలు మంజూరు చేయడం జరుగుతుంది. అలాగే లబ్ధిదారులు ఇల్లు కూడా లేవని కొంతమంది అడుగుతున్నారు. అవి కూడా గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చింది కాబట్టి దానికి కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఇల్లు లేని వారికి కూడా లబ్ధిదారుల జాబితా తయారు చేసి అవి కూడా ఇవ్వడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేసుకొని అన్ని కూడా తయారు చేస్తామని చెప్పి అందరి సభాముఖంగా తెలియజేస్తాం. సార్, వెబ్ల్యాండ్లో చాలా మంది పేర్లు తప్పుకున్నాయి. దీనికి ఎన్ని సంవత్సరాల నుంచి తిరుగుతున్నా సమస్య సాల్వ్ కాలేదని చెప్తున్నారు సార్. అంటే లాస్ట్ 10 years బ్యాక్ ఒకసారి వెబ్ల్యాండ్ జరిగింది. 2.0 వర్షన్, 2.01 వర్షన్ అని 2 వర్షన్స్ ఉన్నాయి. అవి చేయడంలో సాంకేతిక లోపం ఒకటైతే మానవ తప్పిదం రెండోది. 2 తప్పిదాలు ఉన్నాయి ఇక్కడ. బల్క్లో ల్యాండ్ డీటెయిల్స్ అన్నీ కూడా పోర్ట్ చేయడం వల్ల కొన్ని సాంకేతిక లోపంతో జరిగినాయి. కొన్ని మానవ తప్పిదాలు అంటే కంప్యూటర్ ఆపరేటర్లకు పూర్తి దాని మీద అవగాహన లేకపోవడంలో జరిగిన మాట అయితే వాస్తవం. దానికి పైగా రీసర్వే జరిగిన గ్రామాలలో ఈ సర్వే చేసేటప్పుడు కొన్ని అనుభవం సపోజ్ ఒకతనికి 4 ఎకరాలు ఇచ్చింటాం కానీ అతని అనుభవంలో 5 ఎకరాలు ఉంటుంది. పక్కతని భూమి సర్దుకొని అతను చేసుకుంటుంటాడు. అటువంటిప్పుడు ఏమైందంటే మన వాళ్ళు రీసర్వేలు ఇప్పుడు 5 ఎకరాలు ఉంది కాబట్టి అతని పేరు 5 ఎకరాలు చూపించారు. ఆటోమేటిక్గా పక్కన ఉన్న అతనికి 1 ఎకరా భూమి తగ్గిపోయి ఉంటుంది. రివర్స్ కేసులో వస్తే ఒకతనికి 5 ఎకరాలు పట్టా ఇచ్చింటాం కానీ 4 ఎకరాలే ఎంజాయ్మెంట్లో ఉంటాడు. 4 ఎకరాలే ఎంజాయ్మెంట్ ప్రకారం 4 ఎకరాలు చూపించాడు. ఇతనికి ఎకరా వేరే వాళ్ళు ఆక్రమణ చేసుకుంటారు. ఇలాంటివి జరిగినాయి. వీటన్నిటికి కూడా ఎంజాయ్మెంట్ ప్రకారం గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడైతే పట్టాలు ఇచ్చామో వాటిని ఎంజాయ్మెంట్ ప్రకారమే చేయడం జరుగుతుంది. ఎక్కడైతే పట్టా భూములు ఉంటాయో ఒరిజినల్ RSR ప్రకారం ఒరిజినల్ పట్టా భూములు ఉంటాయో అక్కడ లావాదేవీలు జరిగిన చోట డాక్యుమెంట్ ప్రకారం చేయడం జరుగుతుంది. డాక్యుమెంట్స్ ఎవరికైతే ఉంటాయో లింక్ డాక్యుమెంట్లు అన్నీ ఎస్టాబ్లిష్ చేసే రైతులు దాని ప్రకారం ఒకవేళ హద్దులు అటు ఇటు జరిగినా కానీ ఆ డాక్యుమెంట్ ప్రకారమే బౌండరీస్ రీఫిక్స్ చేయడం జరుగుతుంది. ఎన్ని రోజులు పడుతుంది సార్ దానికి ఒకవేళ మీకు అప్లై చేసి? గతంలో చేసిన చాలా వేగంగా చేయన రీసర్వే వలన ఇలాంటి పొరపాటు జరిగాయనేది ప్రభుత్వం దృష్టికి వచ్చింది. మా అభిప్రాయం కూడా అదే. ఇప్పుడు అలా కాకుండా పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క విలేజ్ను మాత్రమే పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని సఫిషియెంట్ టైం తీసుకొని క్షుణ్ణంగా సర్వే చేసి ఒక్కసారి సర్వే అయిన విలేజ్లో ఒక్క అప్లికేషన్ కూడా ఒక్క రైతు కూడా నాకు తప్పు జరగకూడదు అనే రకంగా ప్లాన్ చేయమని చెప్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకు బుక్రాయ సముద్రం మండలం రెడ్డిపల్లి విలేజ్ రీసర్వే చేస్తున్నాం. రైతులందరికీ పత్రికాముఖంగా తెలియజేసేదంటే పట్టా భూములు ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళు లింక్ డాక్యుమెంట్స్తో సహా వాళ్ళ భూమికి సంబంధించినవన్నీ కూడా RSDT అని సపరేట్గా డిప్యూటీ తహసీల్దార్ ఉన్నాడు. అతనికి మొబైల్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ పవర్స్ కూడా ప్రభుత్వం ఇచ్చింది. సో కాబట్టి పట్టాదారులు రైతులు ఎవరైతే ఉన్నారో ఒరిజినల్ ల్యాండ్స్ యాజ్ పర్ RSR ప్రకారం ఒరిజినల్ ల్యాండ్ ఉండేవాళ్ళు వాళ్ళ డాక్యుమెంట్స్ లింక్ డాక్యుమెంట్స్తో సహా RSDT వారికి మేము ఏం చేస్తున్నామంటే విలేజ్ వారిగా నోటీసులు ఇస్తున్నాం. ఏ సర్వే నెంబర్ నుంచి ఏ సర్వే నెంబర్ వరకు ఏ రోజు కొలుస్తామనేది దండోరా కూడా వేస్తున్నాం. ఆ సర్వే నెంబర్లో ఉండే రైతులు వాళ్ళ దగ్గర ఉండే డాక్యుమెంట్ తీసుకొని వెళ్తే దాని ప్రకారం సర్వే చేయడం జరుగుతుంది. ప్రభుత్వ భూములు వచ్చేటప్పటికి వాళ్ళు ఎంజాయ్మెంట్లో ఎక్కడైతే ఇప్పుడు ప్రజెంట్ ఎంజాయ్మెంట్లో ఉన్నారో దాని ప్రకారం కొలిచి అవసరమైతే పట్టాపారాలు రివైజ్ చేయడం కానీ ప్రభుత్వం ఉత్తర్వులు తీసుకొని అనుమతి తీసుకొని దాన్ని రివైజ్ చేయడం జరుగుతుంది. ఈ వెబ్ల్యాండ్ నుంచి తీసేయాలంటే చాలా మంది అమ్ముకున్నారు సార్. పాపం వాళ్ళు వెంచర్లు వేసుకొని అమ్ముకున్నారు. వాళ్ళు నెలల తరబడి తిరుగుతున్నా కూడా ఆ వెబ్ల్యాండ్లో పేరు అంటే వీళ్ళ లింక్ డాక్యుమెంట్లు అన్ని కరెక్ట్గా ఉన్నాయి కానీ పేరు ఒకటి మిస్టేక్ ఉండడం వల్ల ప్రాబ్లం అయిపోతుంది. దీన్ని తీసేయాలంటే ఎన్ని రోజుల్లో తీసేయచ్చు సార్? మీ దృష్టికి తీసుకొస్తే మా దృష్టికి తీసుకొస్తే మాక్సిమం 45 daysలో చేస్తాం. ఎందుకంటే వెబ్ల్యాండ్ కరెక్షన్స్లో ఆప్షన్ జాయింట్ కలెక్టర్ గారికి ఇచ్చింది ప్రభుత్వం.
అయితే ప్రభుత్వ పరిశీలనలో ఆర్డీఓ స్థాయికే ఇవ్వాలనేది ఒక పరిశీలనలో ఉంది. అది వస్తే కొంచెం తొందరగా చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే మాకు ఇప్పుడు ఎవరైతే ఈ వెబ్లాండ్ కరెక్షన్స్ కావాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా తహసీల్దార్కి ఒక అర్జీ ఇస్తే దాన్ని అన్నిటి వెరిఫై చేసి త్రూ ఆర్డీఓ జాయింట్ కలెక్టర్ మేము పంపిస్తున్నాం. జాయింట్ కలెక్టర్ వారు వాటి వెరిఫై చేసి వెబ్లాండ్ పర్మిషన్ ఇస్తున్నారు ఇప్పుడు. కాకపోతే కొద్దిగా సమయం పడుతున్న మాట అయితే వాస్తవమే. ఎందుకంటే మొత్తం జిల్లా అంతా కూడా జాయింట్ కలెక్టర్ స్థాయికి వెళ్తుంది కాబట్టి కొంచెం టైం తీసుకున్న మాట అయితే వాస్తవమే. మ్యాక్సిమం 45 రోజులు 2 నెలల్లో మేము కూడా వెబ్లాండ్ అన్ని కరెక్షన్స్ కూడా జాయింట్ కలెక్టర్ గారు క్లియర్ చేస్తూ ఉన్నారు.